20వ వచనములో ఆయన కొంత అనారోగ్యము కలిగినప్పుడు యెషయా ద్వారా వర్తమానం వెళ్ళి 2వ రాజుల 20వ అధ్యాయంలోనికి పోయి చూస్తే అనారోగ్యము కలుగుతుంది, నీకు ఇబ్బంది కలగబోతుంది కనుక ఇంత మంచి ఆయనకు కబురు వెళుతుంది, ఒకవేళ నీకు మరణము సంభవిస్తే. వెంటనే ఆయన తనను గూర్చి తాను చెప్తున్నాడు. చూడండి ఏమని చెబుతున్నాడు. 20వ అధ్యాయం 2వ వచనము, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, దేవుని బిడ్డలు మనకు కష్టం వచ్చినప్పుడు, ఆపద కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి, లేక మన ప్రార్థన గదిలోనికి వెళ్ళి, లేక మన ఒంటరి స్థలములోనికి వెళ్ళి గోడ వైపు ఆ ముఖము తిప్పుకొని యెహోవా, ఇప్పుడు చెప్పాలి, ఆయన ఎదుట మన జీవితాన్ని పరిశీలించి మాట్లాడాలి. యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను.